వీళ్ళు ఎట్టకేలకు తమ సీట్లు అభ్యర్థులు ఏ ఏ ప్రాంతాల్లో పోటీకి దిగాలి అన్న దానిపై స్పష్టత వచ్చింది. దీనికి సంబంధించి ఇంకా బ్యాలెన్స్గా తెలుగుదేశం పార్టీ, జనసేన కొంతమంది అభ్యర్థుల్ని ఖరారు చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఫైనల్గా ఎవరికి ఎన్ని సీట్లు అన్నదానిపై, అంతేకాకుండా తాజా సంచలన సర్వే ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది, ఏ నియోజకవర్గంలో లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కీన్ కంటెస్ట్ ఏ ఏ నియోజకవర్గాల్లో ఉన్నది, ఇప్పటి వరకు ప్రకటించిన అన్ని స్థానాల్లోనూ స్పష్టమైన రిపోర్ట్ ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను. ఇందులో భాగంగా మనం చూస్తే ఇక ఫైనల్గా పొత్తు పార్టీలు షేర్ చేసుకున్న సీట్ల గురించి ఒకసారి ప్రస్తావిద్దాం. పార్టీ బీజేపీ విషయానికి వస్తే పార్లమెంట్ సీట్స్ 6 సీట్లలో ఈసారి పోటీ చేయనుంది. అలాగే అసెంబ్లీ 10 స్థానాల్లో బరిలో ఉండబోతుంది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధిస్తే 17 పార్లమెంటు స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నారు. 144 అసెంబ్లీ స్థానాల్లో ఈసారి బరిలోకి తెలుగుదేశం పార్టీ క్యాడర్ వాళ్ళ అభ్యర్థులు దిగనున్నారు. ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే 2 పార్లమెంటు స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాలకి వాళ్ళు పోటీగానున్నారు. అంటే ముందుగా 24 స్థానాలు ఏవైతే అనుకున్నారో అందులో ఒక 3 అసెంబ్లీ స్థానాలని, 1 పార్లమెంటు స్థానాన్ని పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేయాల్సి వచ్చింది. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా 1 స్థానం వదులుకుంది. దాంతో 10 అసెంబ్లీ స్థానాల్లో భాజపా పార్టీ పోటీ చేస్తుంది. పొత్తులో భాగంగా 6 పార్లమెంటు స్థానాల్లో, లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. సో ఈ రిపోర్టు ఈ రకంగా ఉంటే, ఇక ఓవరాల్గా ఏదైతే 99 స్థానాలు, నిన్న 1 కందులు దుర్గేష్ గారిది కూడా జనసేన ప్రకటించడం జరిగింది. ప్రస్తుతానికి ఈ 100 స్థానాల్లో ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది, గెలుపుకి గల ప్రధాన అంశాలు ఏంటి, కీన్ కంటెస్ట్ ఏ ఏ నియోజకవర్గాల్లో ఉన్నాయి, ఏ నియోజకవర్గాల్లో లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఓవరాల్గా అన్ని నియోజకవర్గాలు 100 నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి డేటా మీకోసం ఎక్స్క్లూజివ్గా. ముందుగా తెలుగుదేశం పార్టీ విషయానికి వెళ్దాం. ఈసారి తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు కూడా ప్రకటించిన సీట్లలో పోటీ చేసిన అభ్యర్థుల్ని ఓసారి పరిశీలిద్దాం. ముందుగా ఇచ్చాపురం, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వెళ్దాం. ఇచ్చాపురంలో అశోక్ ఇక్కడి నుంచి అభ్యర్థిగా ఉన్నాడు. ఈసారి 2024లో ఆయన అసెంబ్లీ స్థానానికి పోటీ చేయనున్నారు. దీనికి సంబంధించి అక్కడ నిర్వహించిన సర్వేల్లో ఆయన స్పష్టమైన విజయాన్ని సాధించబోతున్నాడు అని ఇక్కడ పేర్కొంటున్నారు. ఇక టెక్కలి కింజరాపు అచ్చినాయుడు కూడా ఈసారి విజయం సాధించబోతున్నారు. ఇక ఆమదాల వలస విషయాలకు వస్తే కోన రవికుమార్ కూడా ఇక్కడ విజయాన్ని సాధించనున్నారు. ఇక రాజాం ఎస్సీ కూడా కోండ్రు మురళీమోహన్ కూడా విజయాన్ని సాధించే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది అంటున్నారు. ఇక మరొక వైపు కురుపాం ఎస్టీ నియోజకవర్గానికి విషయానికి వస్తే జగదేశ్వరి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ ఓడిపోయే ఛాన్సులు ఎక్కువగా కురుపాం ఎస్టీ నియోజకవర్గంలో ఉంది అని చెప్పి మనకి ఇక్కడ రికార్డ్స్ చెప్తున్నాయి, రిపోర్ట్స్ చెప్తున్నాయి. పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం కూడా ఓడిపోయే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. తాజా సర్వేల్లో చెప్పిన అంశాలు ఇవి. ఇక సాలూరు ఎస్టీ విజయానికి వస్తే గుమ్మడి సంధ్యారాణి కీన్ కంటెస్ట్. సాలూరు విషయానికి వస్తే నువ్వా నేనా అన్నట్లుగానే ఈసారి పోటీ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇది రైస్ సర్వే నిర్వహించిన తాజా రిపోర్టులో భాగంగా నేను మీ ముందు ఉంచుతున్నాను. ఇక మరొక విషయానికి, బొబ్బిలి విషయానికి వస్తే రంగారావు గారు ఇక్కడ విజయాన్ని సాధించే ఛాన్స్ ఉంటుంది అన్నది. మరొక వైపు గజపతి నగరం విషయానికి వస్తే కొండపల్లి శ్రీనివాస్ ఓడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక విజయనగరం పూసపాటి అదితి విజయలక్ష్మి, గజపతి రాజు అశోక్ గారి అమ్మాయి, ఈమె ఇక్కడి నుంచి కీన్ కంటెస్ట్. అంత ఈజీగా ఈసారి గెలిచే ఛాన్స్ లేదు. గజపతి ఫ్యామిలీ నుంచి వారసురాలుగా వస్తున్న ఆమె గెలిచే ఛాన్స్లు అయితే చాలా తక్కువగా ఉంది అని చెప్పి ఇప్పుడున్న రిపోర్ట్స్ చెప్తున్నారు. కీన్ కంటెస్ట్ ఏదన్నా అక్కడ జరగవచ్చు. ఇక మరో నియోజకవర్గాలకు వెళ్దాం. ఇక విశాఖపట్నం ఈస్ట్ విషయానికి వస్తే విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు గెలుస్తాడు. వెలగపూడి రామకృష్ణబాబు ఇప్పటి వరకు కూడా ఎన్నిసార్లు అసెంబ్లీకి పోటీ చేస్తే అన్నిసార్లు విజయాన్ని సాధించాడు. అపజయం ఎరుగని నేత. సో ఈసారి కూడా అతని వైపే
ఆ నియోజకవర్గ ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు, ఆయన గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి ఇక్కడ స్పష్టమవుతుంది. ఇక విశాఖ ఈస్ట్ విషయానికి వస్తే పీజీవీఆర్ నాయుడు, ఈయన కూడా గణబాబు అంటారు, గణబాబు కూడా గెలిచే ఛాన్స్ ఉన్నది. గతంలో గణబాబు ఓడిపోవడం జరిగింది, ఈసారి ఖచ్చితంగా ఆయన గెలుస్తారు అని ఇక్కడ స్పష్టమవుతుంది. ఇక అరకు వ్యాలీ ఎస్టీ విషయానికి వస్తే సిఆర్ దొన్నుదొర చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్రకటించిన పేరిది. అరకు వెళ్ళి అక్కడ ఎస్టీ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలో దొరను ఆయన ప్రకటించడం జరిగింది. అయితే అక్కడంత ఈజీగా ఆయన గెలుపు ఉండదు అని చెప్పి మాట్లాడే పరిస్థితి, కీన్ కంటెస్ట్ ఇక్కడ కూడా ఉంటుంది. ఇక పాకిరాపేట ఎస్సీ విజయానికి వస్తే వంగలపూడి అనిత కూడా ఈసారి గెలిచే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది, పోటాపోటీగా ఉంటుంది, గెలొచ్చు గెలకపోవచ్చు. కీన్ కంటెస్ట్ ఆ నియోజకవర్గంలో కూడా ఉందని స్పష్టమవుతుంది. ఇక నర్సీపట్నం విషయానికి వస్తే చింతకాయల అయ్యన్న పాత్రుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్, ఆయన ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పి ఇక్కడ రిపోర్ట్స్ చెప్తున్నాయి. నెక్స్ట్ వెళ్దాం. తుని యనమల రామకృష్ణ గారి కుమార్తె వారసురాలు, కీన్ కంటెస్ట్. ఇది కూడా ఈ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీకి వారు వన్ సైడ్ కాదు, ఇది కూడా కీన్ కంటెస్ట్ ఇక్కడ చూపిస్తున్నది తుని నియోజకవర్గానికి వస్తే. ఇక పెద్దాపురం విషయానికి వస్తే నిమ్మకాయల చినరాజప్ప కూడా ఈసారి కష్టంగానే ఉండే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఇప్పుడున్న రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక్కడ కూడా కీన్ కంటెస్ట్ చూపిస్తున్నది. ఉభయ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభంజనం ఉంటుంది అని చెప్పి ఎప్పటి వరకు కూడా హోప్స్ పెట్టుకున్నారు, కానీ ఆ పరిస్థితి అయితే కొన్ని ప్రాంతాల్లో కనిపించట్లేదు. కీన్ కంటెస్ట్లు ఎక్కువ ఉన్నాయి, చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక అనపర్తి విషయానికి వస్తే రామకృష్ణారెడ్డి ఈసారి ఓడిపోయే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇక ముమ్మిడివరం విషయానికి వస్తే దాట్ల సుబ్బరాజు గెలుస్తారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఈయన ఈసారి గెలిచే ఛాన్స్ ఉంది. ఇక గణపవరం ఎస్సీ విజయానికి వస్తే సరిపెల్ల రాజేష్ కుమార్, కీన్ కంటెస్ట్. ఇది కూడా నువ్వా నేనా అన్నట్లుగానే సరిపెల్ల రాజేష్ కూడా ఉందని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది గన్నవరం ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి. ఇక కొత్తపేట విషయానికి వస్తే బండారు సత్యానందరావు, ఈయన ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక మండపేట విషయానికి వస్తే వేగుల జోగేశ్వరరావు, ఈయన కూడా గెలుస్తారు అని చెప్పి ఇక్కడ రిపోర్ట్స్ చెప్తున్నాయి. రాజమండ్రి సిటీ విషయానికి వస్తే ఆదిరెడ్డి వాసు, కీన్ కంటెస్ట్. ఇక్కడ కూడా చాలా కష్టంగానే ఉండే పరిస్థితి ఉంటుంది. గతంలో వచ్చినట్లుగా తెలుగుదేశం పార్టీకి విజయం అన్నది అంత ఈజీ ఇక్కడ కాదు. రాజమండ్రి విషయానికి వస్తే, రాజమండ్రి సిటీ విషయానికి వస్తే ఇది. ఇక జగ్గంపేట విషయానికి వస్తే జ్యోతుల నెహ్రూ గారు ఖచ్చితంగా గెలిచి తీరుతారు. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది, ఈసారి గెలుస్తారని చెప్తున్నారు. ఆచంటి విషయానికి వస్తే పితాని సత్యనారాయణ గెలుస్తారు అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక పాల్కోలు విషయానికి వస్తే నిమ్మల రామానాయుడు గెలుస్తారు, ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇక ఉండి విషయానికి వస్తే మంత్రి రామరాజు కూడా గెలుస్తారు అని ఇక్కడ స్పష్టంగా రిపోర్ట్స్ చెప్తున్నాయి. తణుకు కూడా అరిమిల్లి రాధాకృష్ణ, ఈయన కూడా ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పి ఇక్కడ రిపోర్ట్స్ చెప్తున్న పరిస్థితి. ఇక ఏలూరు విషయానికి వస్తే వెస్ట్ గోదావరి బడేటి రాధాకృష్ణ, ఈయన కీన్ కంటెస్ట్. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాధాకృష్ణకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది, చాలా కష్టపడాల్సి ఉంటుంది గెలాలి అంటే, అంత ఈజీ కాదు. ఇక చింతలపూడి విషయానికి వస్తే చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం వస్తే సొంగ రోషన్ ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పి ఇక్కడ రిపోర్ట్స్ చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వెళ్దాం. తిరువూరు ఎస్సీ నియోజకవర్గానికి కొలుగుపూడి శ్రీనివాస్, కీన్ కంటెస్ట్. ఇప్పుడు రీసెంట్గా కొలుగుపూడి శ్రీనివాస్కి టికెట్ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన అమరావతి ఉద్యమాల్లో చాలా యాక్టివ్గా పాల్గొన్నారు, మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంటారు. కొలుగుపూడి శ్రీనివాసు ఒక ఫైర్ బ్రాండ్ లాగా తెలుగుదేశం పార్టీ వాయిస్ జనాల్లోకి వినిపించే ఆయన. కానీ ఈసారి అక్కడ కీన్ కంటెస్ట్ ఉంది, అంత ఈజీ కాదు. ఆయన టికెట్ అయితే సంపాదించుకున్నారు కానీ గెలవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అక్కడ కీన్ కంటెస్ట్ చూపిస్తున్నది. నూజివీడు విషయానికి వస్తే కొలుసు పార్థసారథి, ఈయన కూడా కీన్ కంటెస్ట్. ఇది కూడా అంత ఈజీ కాదు. నూజివీడు, తిరువూరు 2 సీట్లు కూడా కొద్ది ఇబ్బందికరంగానే ఉన్నాయని తెలుస్తుంది. ఇక గన్నవరం విషయానికి వస్తే యార్లగడ్డ వెంకట్రావు ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పి ఇక్కడ రిపోర్ట్స్ చెప్తున్నాయి. గుడివాడ విషయానికి వస్తే వేణిగడ్డల రాము, ఈయన గెలుస్తారంటున్నారు. గుడివాడ కొడాలి నాని అడ్డా, ఈసారి కొడాలి నాని అడ్డాలో తెలుగుదేశం పార్టీ పాగా వేయిపోతున్నదా, అక్కడ సైకిల్ జోరు అందుకోపోతుందా, ఫ్యాను ఇబ్బంది పడపోతుందా అన్నది చాలా కీలకమైన అంశం. కీన్ కంటెస్ట్ కూడా ఇక్కడ చూపించట్లేదు. మరి అంత వ్యతిరేకత
నాని గారి మీద ఉందా, కొడాలి నాని గారి మీద. రాము ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తారన్నది ఇది ఒక కీలకమైన పరిణామం కింద చోటు చేసుకోవాలి. ఎందుకంటే కొడాలి నాని విన్నింగ్ క్యాండిడేట్, మరి ఆయన కూడా ఇక్కడ ఓడిపోయే ఛాన్స్ ఉంది అంటే పరిస్థితి చూడాలి. మరి ఆయన నేను వేరే నియోజకవర్గం మారుస్తారు, ఏ నియోజకవర్గం మార్చినా సరే గుడివాడ ఆయన అడ్డా కాబట్టి ఆయన పేరు చెప్పుకుంటే ఎవరైనా గెలవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ పరిస్థితి ఇక్కడ లేదని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది. ఇక పెడన విషయానికి వస్తే కృష్ణప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్ ఆయన కూడా ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్తున్నారు. ఇక మచిలీపట్నం విషయానికి వస్తే కొల్లు రవీంద్ర, మచిలీపట్నం విషయానికి వస్తే పేర్ని నాని అడ్డా, బందరు అడ్డా పేర్ని నానిది. మరి పేర్ని నాని వాళ్ళ కుమారుని ఈసారి ఇక్కడి నుంచి బరిలో దింపుతున్నారు, ఆయన కూడా ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ సర్వే చెప్తున్నది. అది కీన్ కంటెస్ట్ కూడా కాదు, కొల్లు రవీంద్ర వైపే మరొకసారి అక్కడ ప్రజలు అర్థం కడుతున్నారు. అంటే కొడాలి నాని అంశం అవనండి, పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, రోజా గారు, గుడివాడ అమర్నాథ్ గారు, వైఎస్ఆర్సీపీలో ఈ పంచముఖాలు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలన్నా, చంద్రబాబు నాయుడు గారిని అటాక్ చేయాలన్నా వీళ్ళే ముందు వరుసలో ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఇప్పటికి 2 లాస్లు ఇక్కడ చూపిస్తున్నాయి. మరి ఎన్నికల సమయం వచ్చేసరికి అవి ఏమైనా మార్పులు చేర్పులు అవుతాయేమో చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా చాలా కీలకమైన పరిణామం ఇది. ఇక మచిలీపట్నం విషయం ఆ రకంగా ఉంటే పామర్రు ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి ఒక్కసారిగా మనం ఇక్కడ చెక్ చేద్దాం. వర్ల కుమార్ రాజా ఇక్కడి నుంచి ఈసారి బరిలోకి దిగనున్నారు. ఆయన కీన్ కంటెస్ట్, అంత ఈజీగా వర్ల కుమార్ రాజా గెలిచే అవకాశం లేదు అని చెప్పి ఇక్కడ మనకి రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక మరొక వైపు విజయవాడ సెంట్రల్ ఈసారి బోండా ఉమా ఖచ్చితంగా గెలిచి తీరుతారు అని చెప్పి ఇక్కడ రిపోర్ట్స్ చెబుతున్నాయి. విజయవాడ వెస్ట్ విషయానికి వస్తే గద్దే రామ్మోహన్ రావు కీన్ కంటెస్ట్, రామ్మోహన్ రావు కూడా అంత ఈజీగా ఇక్కడ లేదు అని చెప్పి ఇక్కడ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక నందిగామ ఎస్సీ విషయానికి వస్తే తంగిరాల సౌమ్య గతంలో 2014లో గెలిచారు, ఆవిడ 2019లో ఓడిపోయి చేసింది. ఈసారి ఆవిడ ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ రిపోర్ట్స్ చెప్తున్నాయి. జగ్గయ్యపేట విషయానికి వస్తే శ్రీరామ్ రాజ్ గోపాల్ తాతయ్య ఈయన గెలిచే ఛాన్స్ ఉంటుంది తెలుగుదేశం పార్టీ నుంచి అని చెప్పి ఇక్కడ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక తాడికొండ ఎస్సీ విషయానికి వస్తే తెనాలి శ్రావణ్ కుమార్ ఖచ్చితంగా గెలుస్తారు. అమరావతి అనే నినాదం అన్నది ముడిపడిన ప్రాంతం తాడికొండ ప్రాంతం. మరి ఈ ప్రాంతంలో ఎవరు గెలుస్తారా, ఏ పార్టీకి పట్టం కడతారా? వైఎస్ఆర్సీపీ కూడా చాలా కీలకంగా ఈ నియోజకవర్గం మీద దృష్టి సారించింది. ఎందుకంటే అమరావతి అనే నినాదం నుంచి వాళ్ళు పక్కకు వచ్చారు, విశాఖ రాజధాని అన్నారు. మరి అక్కడ రాజధాని వద్దనుకున్న తర్వాత అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇది కదా ప్రధాన అంశం. భూములు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది తాడికొండ ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి ఏ రకంగా ఉంటుందో అది ఎస్సీ రిజర్వ్లో. ఎందుకంటే గతంలో ఇక్కడ అమరావతి మీద విస్తృతంగా పోరాటం చేసిన వాళ్ళు ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మరి ఈసారి ఎవరు గెలబోతున్నారు ఇక్కడ అది మనం ఇక్కడ చూస్తే, ఇక్కడ ఉన్న రిపోర్ట్స్ చూస్తే తెనాలి శ్రావణ్ కుమార్ గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మంగళగిరి కూడా చాలా కీలకం. అమరావతి రాజధాని అనే అంశం నెంబర్ 2 తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి లోకేష్ గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్పి ఇక్కడున్న రిపోర్ట్స్ చెప్తున్నాయి. గతంలో ఆయన ఓడిపోవడంతో ఎన్ని అవమానాలు పాల్పడ్డాడో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కుమారుడు మంత్రి అక్కడ ఓడిపోయిన పరిస్థితి 2019లోని. అలాగే డైరెక్ట్ ఎన్నికల్లో ఆయన గెలిచి మంత్రి అవ్వలేదు, అడ్డగోలుగా మంత్రి అయ్యారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నామని. అయితే మంగళగిరిని పూర్తిగా దత్తత తీసుకున్నారని అనుకోవచ్చు లోకేష్ గారు. ఎందుకంటే ఓడిపోయిన దగ్గర నుంచి కూడా నియోజకవర్గాన్ని వదలలేదు ఆయన. సో ఈ నేపథ్యంలో మంగళగిరి అన్నది చాలా కీలకం ఉంటుంది. ఈసారి తెలుగుదేశం పార్టీ ఖాతాలో మంగళగిరి పడితే రాజధాని విశాఖపట్నం అనే అంశాన్ని ఇక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అని స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే తాడికొండ మంగళగిరి ఈ ప్రాంతాలన్నీ కూడా రాజధానితోటి ముడిపడిన ప్రాంతాలు కాబట్టి. ఇక మరొక నియోజకవర్గానికి వెళ్దాం. పొన్నూరు ధూళిపాల నరేంద్ర ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పి ఇక్కడ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక వేమూరు ఎస్సీ నియోజకవర్గం నక్కా ఆనందబాబు కూడా ఈసారి గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది, విన్ చూపిస్తున్నది. ఇక్కడ నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ విషయానికి వస్తే ఒకసారి మనం రేపల్లి విషయానికి వస్తే ఈసారి
రేపల్లి నియోజకవర్గం నుంచి అనగాని సత్యప్రసాద్ ఈసారి తెలుగుదేశం పార్టీ బరిలో ఉన్నారు. ఆయన ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. బాపట్ల వేగేసిన నరేంద్ర వర్మ కీన్ కంటెస్ట్. నరేంద్ర వర్మకి ఈసారి అంత ఈజీగా గెలిచే అవకాశం అయితే ఈ బాపట్ల నియోజకవర్గం నుంచి లేదు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం వస్తే బోర్ల రామాంజనేయులు ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్తున్నారు రజనీ గారు అడ్డాది. ఇక సత్తెనపల్లి విషయానికి వస్తే కన్నా లక్ష్మీనారాయణ కూడా ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పి ఇక్కడ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక వినుకొండ విషయానికి వస్తే జీవి ఆంజనేయులు కూడా ఈసారి గెలిచి తీరుతారు అని చెప్పి ఇక్కడ మనకి ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి. రేపల్లె, పత్తిపాడు, చిలకలూరుపేట, సత్తెనపల్లి, వినుకొండ ఈ క్యాండిడేట్స్ గెలిచే అవకాశం ఉంటుందని స్పష్టంగా ఇక్కడ మనకి రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక మాచర్ల విషయానికి వస్తే బ్రహ్మానందరెడ్డికి అంత ఈజీ కాదు ఈసారి గెలుపు అని చెప్పి ఇక్కడ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక ఎర్రగొండపాలెం నుంచి వస్తే ఎస్సీ నియోజకవర్గం నుంచి గూడూరు ఎరిక్షన్ బాబు ఇక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు. ఆయన కూడా కీన్ కంటెస్ట్. ఎర్రగొండపాలెంలో వైసీపీ బలంగా ఉంది అని చెప్పి ఇప్పటి వరకు వస్తున్న వాయిస్. అక్కడ నుంచి చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా ఉండే ఆయన ఎస్సీ నియోజకవర్గం నుంచి ఆయన అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది రీసెంట్గా. ఆయన వెళ్ళి గ్రౌండ్ వర్క్ ఎక్కువగా చేస్తున్నారు, చాలా కష్టం. ఇక్కడ కూడా అదే రిపోర్ట్ చెప్తున్నారు, కీన్ కంటెస్ట్ అంత ఈజీ కాదు అని చెప్పి అక్కడ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక పరుచూరు విజయానికి వస్తే ఏలూరి సాంబశివరావు ఖచ్చితంగా ఇక్కడి నుంచి గెలుస్తారని చెప్తున్నారు. అద్దంకి విషయానికి వస్తే గొట్టుపాటి రవికుమార్ కూడా ఖచ్చితంగా ఈసారి గెలిచే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఇక సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గంకి వస్తే బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ కీన్ కంటెస్ట్. ఇక్కడ అంత ఈజీగా గెలిచే అవకాశం లేదు అని చెప్పి ఇక్కడ రిపోర్టులు చెప్తున్నాయి. ఇక ఒంగోలు విషయానికి వస్తే దాబచర్ల జగన్నాథరావు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఈసారి విజయం సాధిస్తారు అని చెప్పి ఇక్కడ సర్వే చెబుతుంది. ఇక కొండపాటిలోని డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి ఈయన కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్తున్నారు. ఇక కనిగిరి విషయానికి వస్తే ముక్కు ఊర్గ నరసింహారెడ్డి ఖచ్చితంగా గెలిచి తీరుతారు అని చెప్పి ఇక్కడ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక కావలి విషయానికి వస్తే కావ్య కృష్ణారెడ్డి కీన్ కంటెస్ట్. ఇక్కడ అంత ఈజీగా లేదు, కావలైతే నువ్వా నేనా అన్నట్లుగానే ఉంది అని చెప్పి ఇక్కడ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక నెల్లూరు సిటీ విషయానికి వస్తే పి నారాయణ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఈసారి గెలిచే అవకాశం ఉంటుందని స్పష్టం అవుతుంది. ఇక నెల్లూరు రూరల్ విషయానికి వస్తే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈయన ఖచ్చితంగా గెలుస్తారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత భక్తుడు ఈయన. సో ఆయన గత కొన్ని రోజుల క్రితం ఆయనతోటి విభేదాలు, ఆయనతోటి పడని పరిస్థితి, ఆయన బయటికి రావడం జరిగింది. ఈసారి అయితే ఆయన గెలిచే అవకాశం ఉంది నెల్లూరు రూరల్ నుంచి అని చెప్పి ఇక్కడ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక గూడూరు ఎస్సీ విషయానికి వస్తే పాసం సునీల్ కుమార్ కీన్ కంటెస్ట్. అంత ఈజీ కాదు పాసం కుమార్కి గూడూరు విషయం. ఇక సూళ్లూరుపేట విషయానికి వస్తే విజయశ్రీ ఇక్కడి నుంచి ఓడిపోయే ఛాన్స్ ఉంది, వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా ఇక్కడ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఉదయగిరి విషయానికి వస్తే కాకర్ల సురేష్ కీన్ కంటెస్ట్. నువ్వా నేనా అన్నట్లుగానే ఉదయగిరిలో కూడా పోటీ ఉండబోతుంది. కడప విషయానికి వస్తే మాధవిరెడ్డి ఇక్కడి నుంచి ఓడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది అని చెప్పి సర్వే చెబుతుంది. ఇక రాయచోటి విషయానికి వస్తే రాంప్రసాద్ రెడ్డి కీన్ కంటెస్ట్. నువ్వా నేనా అన్నట్లుగానే రాంప్రసాద్ రెడ్డికి ఇక్కడ పోటీ ఉండే అవకాశం ఉంటుంది. ఇక పులివెందుల మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పులివెందులకి సంబంధించి మనం చూస్తే తెలుగుదేశం పార్టీ పులివెందులో మళ్ళీ ఓడిపోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. ఎంత కష్టపడినా పులివెందుల సీట్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో చిరస్థాయిగా నిలిచిపోయిందా అన్నట్లుగానే ఉంది. ఏ సర్వేలు చూసినా పులివెందు విషయానికి వస్తే మాత్రం అది ఎవరు కూడా టచ్ చేయలేకపోతున్నారు. ఈసారి కూడా వైనాట్ పులివెందుల నినాదం ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం అక్కడ వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు అన్నది ఇక్కడ స్పష్టమవుతుంది. ఇక మైదుకూరు విషయానికి వస్తే పుట్ట సుధాకర్ యాదవ్ ఇక్కడ కూడా కీన్ కంటెస్ట్. అంత ఈజీగా ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా వైఎస్ కోట. ఈ కోటను బద్దలు కొట్టడం అంత ఈజీ కాదు పొత్తు పార్టీలకి అని మళ్ళీ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక మైదుకూరు విషయానికి వస్తే కీన్ కంటెస్ట్ ఇక్కడ కనిపిస్తున్నది. ఇక ఆలగడ్డ విషయానికి వస్తే భూమా అఖిల ప్రియారెడ్డి ఈసారి ఓడిపోబోతుంది. మాజీ మంత్రి
అని ఇక్కడ స్పష్టం అవుతుంది. అఖిలప్రియ ఓడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది, వైఎస్ఆర్సీపీ ఎగరేసుకుపోతుంది ఆళ్లగడ్డ అని చెప్పి ఇక్కడ సర్వే చెప్తున్నది. ఇక శ్రీశైలం విషయానికి వస్తే బుద్ధ రాజశేఖర్ రెడ్డి కీన్ కంటెస్ట్, అంత ఈజీ కాదు. తెలుగుదేశం పార్టీ శ్రీశైలం విషయానికి వచ్చినా సరే అక్కడ గెలిచే ఛాన్సులు అయితే చాలా తక్కువ ఉందని చెప్తున్నది. ఇక కర్నూలు విషయానికి వస్తే టీజీ భరత్ ఇక్కడ ఖచ్చితంగా గెలిచి తీరుతాడు అని చెప్పి ఇక్కడ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక పాణ్యం విషయానికి వస్తే చరితారెడ్డి కూడా కీన్ కంటెస్ట్. పాణ్యం విషయానికి వస్తే రాంభూపాల్ రెడ్డి ఇక్కడ చాలా పవర్ఫుల్ లీడర్, వైఎస్ఆర్సీపీ నేత, సీనియర్ రాజకీయ నాయకుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సమంగా ఈయన రాజకీయాల్లో ఎదిగిన వ్యక్తి. పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి గారిని ఇక్కడ ఓడించడం చాలా కష్టం, ఈసారి కూడా బిగ్ ఫైట్ అక్కడ ఉంటుంది అని చెప్తున్నారు. ఇక నంద్యాల విషయానికి వస్తే ఫరూక్ కూడా కీన్ కంటెస్ట్. నేను చెప్పాను కదా, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ. ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అవనియండి లేదా పొత్తు పార్టీలు అవనియండి, గెలడం అన్నది చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది ఈ ఎన్నికల్లో. ఇంకొక వైపు బనగానపల్లి విషయానికి వస్తే జనార్దన్ రెడ్డి ఇక్కడ నుంచి కీన్ కంటెస్ట్. అంటే ఇవన్నీ కూడా ఎక్కువ కీన్ కంటెస్ట్లు ఉన్నాయి ఆ ప్రాంతంలోని. నెక్స్ట్ వెళ్దాం. ఇక డోన్ విషయానికి వస్తే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కీన్ కంటెస్ట్. డోన్ విషయంలో కూడా చాలా కష్టం. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుమారుడు సూర్యప్రకాష్ రెడ్డి కూడా ఈసారి కష్టమే అక్కడ గెలడం అని చెప్తున్నది. ఇక పత్తికొండ విషయానికి వస్తే శ్యాంబాబు కూడా కీన్ కంటెస్ట్. ఇక కోడుమూరు విషయానికి వస్తే బొగ్గుల దస్తగిరి ఓడిపోయే ఛాన్స్ ఉంది, ఆయన ఓడిపోబోతున్నారు అని చెప్పి ఇక్కడ సర్వే చెప్తున్నది. ఇక రాయదుర్గ విషయానికి వస్తే కాలువ శ్రీనివాసులు ఇక్కడి నుంచి ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్తున్నారు. ఇక ఉరవకొండ విషయానికి వస్తే పయ్యాల కేశవ్ కూడా ఇక్కడ గెలుస్తాడు అని చెప్పి ఇక్కడ మనకి రిజల్ట్స్ చూపిస్తున్నాయి. ఇక తాడిపత్రి విషయానికి వస్తే జేసీ అస్మిత్ రెడ్డి కీన్ కంటెస్ట్. అంత ఈజీ కాదు. తాడిపత్రి విషయంలో కూడా అంత ఈజీగా గెలిచే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. ఇక సింగనమల ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి బండారు శ్రావణిశ్రీ ఓడిపోబోతుంది అని చెప్పి ఇక్కడ మనకి రిపోర్ట్స్ చెప్తున్నాయి, సర్వే ఇస్తున్న అంశాలు ఇవి. ఇక కళ్యాణదుర్గ్ విషయానికి వస్తే సురేంద్రబాబు కీన్ కంటెస్ట్. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న సురేంద్రబాబు కీన్ కంటెస్ట్, చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఇక రాప్తాడు విషయానికి వస్తే పరిటాల సునీత, ఈసారి పరిటాల సునీత ఖచ్చితంగా అక్కడి నుంచి గెలుస్తుంది. పరిటాల రవి గారి శ్రీమతి వేరే చెప్పనవసరం లేదు, వాళ్ళ అడ్డా అది. అక్కడ వాళ్ళని ఓడించడం అన్నది చాలా కష్టం కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆవిడ గెలుస్తుంది అని చెప్పి మాట్లాడే పరిస్థితికి. మడకసిరి ఎస్సీ విషయానికి వస్తే ఎంఈ సునీల్ కుమార్ కీన్ కంటెస్ట్. అంత ఈజీగా గెలిచే అవకాశం లేదని చెప్పి ఇక్కడ రిపోర్ట్స్ చెప్తున్నాయి. హిందూపురం నందమూరి బాలకృష్ణ గారి అడ్డా. హిందూపురం గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కూడా ఎన్టీఆర్కి కంచుకోటలా కాపాడుతున్న నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గం. బాలకృష్ణ గారు వరుసగా అక్కడ గెలుచుకుంటానే వస్తున్నారు. ఈసారి కూడా ఆయన విన్ వన్ సైడ్ అని చెప్పి ఇక్కడ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక పెనుగొండ విషయానికి వస్తే సవిత ఇక్కడి నుంచి పెనుగొండ నుంచి ఓడిపోబోతున్నారు. అది వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్తున్నారు. ఇక తంబళ్లపల్లి విషయానికి వస్తే జయచంద్రారెడ్డి కీన్ కంటెస్ట్. అంత ఈజీగా తంబళ్లపల్లి నియోజకవర్గం అయితే పొత్తు పార్టీల ఖాతాలో పడదు అన్నది ఇక్కడ రిపోర్టు. ఇక పీలేరు విషయానికి వస్తే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా ఈయన గెలిచి తీరుతారు. పీలేరు ఈసారి ఆయన అసెంబ్లీకి దిగబోతున్నారు, ఖచ్చితంగా గెలిచి తీరుతారు అని చెప్పి చెప్తున్నారు. నగరి గాలి భానుప్రకాష్ నేను ముందే ప్రస్తావించాను. కొడాలి నాని గారు, పేర్ని నాని గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అలాగే రోజా గారు, అంబటి రాంబాబు గారు, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఒక కంచుకోట. వాయిస్ విషయంలో మాత్రం ఏ అంశం వచ్చినా సరే బయటకు వచ్చి అటాక్ చేసేది, డైరెక్ట్గా హిట్ చేసేది వీళ్ళే. కానీ వీళ్ళకి ఫ్యాను ఈసారి తిరోగమనం చూపిస్తుంది. ఆ గాలి అంత ఆహ్లాదకరంగా వీళ్ళకి లేదు. ఒక్కపోత పెట్టించే విధంగా ఈసారి ఇక్కడ రిజల్ట్ ఉండబోతుంది అని చెప్పి మాట్లాడే పరిస్థితి. నగరి రోజా గారు కూడా గాలి ముద్దుకృష్ణమనాయుడు గారి కుమారుడు భానుప్రకాష్ చేతిలో ఈసారి ఓడిపోబోతున్నారు అన్నది ఇక్కడ రిపోర్ట్. నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ విషయానికి వస్తే 91వ నియోజకవర్గం గంగాధర్ నెల్లూరు ఎస్సీ నియోజకవర్గంలో మనం చూస్తే డాక్టర్ విఎం థామస్ ఇక్కడ ఓడిపోబోతున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని చెప్తున్నారు. చిత్తూరు గురజాల జగన్మోహన్
చాలా కీన్ కంటెస్ట్, నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నది గురజాల విష్ణు. ఇక పలమనేరు విషయానికి వస్తే ఎన్ అమర్నాథ్ రెడ్డి ఖచ్చితంగా ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గెలపోతున్నారు. చిత్తూరు జిల్లాలోని కూడా తెలుగుదేశం పార్టీ పొత్తు పార్టీల ప్రాబల్యం కనిపిస్తుంది అన్నట్లుగా ఇక్కడ రిజల్ట్లు అయితే మనకి చెప్తున్నది. ఇక కుప్పం నారా చంద్రబాబు నాయుడు గారు వైనాట్ 175లో భాగంగా కుప్పంలో ఈసారి చంద్రబాబును ఓడిస్తాము అని చెప్పి శబదం పూనిన జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం. ఇక్కడ రిజల్ట్ మనం చూస్తే ఆయన ఓడించే పరిస్థితి లేదు. పులివెందుల్లో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కష్టమో, కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం అంతే కష్టం. ఈసారి కూడా ఆయన విజయకేతనాన్ని ఎగరవేయిపోతున్నారు అప్రతితంగా. ఇక నెల్లిమర్ల విషయానికి వస్తే లోకం నాగమాధవి కీన్ కంటెస్ట్, ఇది జనసేన అభ్యర్థి టికెట్. ఓకే, దీని మీద నేను మళ్ళీ ఎవరెవరు జనసేన అభ్యర్థులు ఉన్నారో బీజేపీ అభ్యర్థులు ఉన్నారో ఇచ్చిందన్నది కూడా నేను క్లియర్గా చెప్తాను. కానీ ఇందులో కూడా కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే మనం 100 నియోజకవర్గాలు అనుకుంటున్నాం కదా, 100 కూడా ఇక్కడ కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ నెల్లిమర్ల విషయానికి వస్తే లోకం నాగమాధవి కీన్ కంటెస్ట్, జనసేన సీటు తీసుకుంది. కానీ విజయనగరం జిల్లాలో నెల్లిమర్లలో అంత ఈజీ కాదు, చాలా గట్టి పోటీ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే అది బొత్స గారి కంచుకోట విజయనగరం జిల్లా. గతంలో ఒక్క సీటు కూడా వీళ్ళు గెలలేని పరిస్థితి. 2019లో అన్ని సీట్లని కూడా బొత్స గారు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇచ్చారు. సో ఈసారి కూడా అంత ఈజీ కాదు విజయనగరం జిల్లాని పొత్తు పార్టీలు కొల్లగొట్టాలంటే. అదే ఇక్కడ మన రిజల్ట్ చూపిస్తున్నది. లోకం నాగమాధవి కీన్ కంటెస్ట్, నువ్వనేవనా అన్నట్టు ఉన్నది. అక్కడ లాస్ అయితే మనకు చూపించట్లేదు. ఇక అనకాపల్లి విషయానికి వస్తే కొనతాల రామకృష్ణ కూడా కీన్ కంటెస్ట్, అమర్నాథ్ గారు నియోజకవర్గం, గుడివాడ అమర్నాథ్ గారు నియోజకవర్గం కీన్ కంటెస్ట్. అక్కడ కూడా పోటీ గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే కొనతాల రామకృష్ణ గారు చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఆయన జనసేనలో జాయిన్ అయిన వెంటనే ఫస్ట్ లిస్టులోనే 5 ప్రకటించిన ఫస్ట్ లిస్టులోనే కొనతాల రామకృష్ణ గారికి కూడా ఆపర్చునిటీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న కొనతాల రామకృష్ణ బయటకు వచ్చి చాలా కాలం ఆయన ప్రశాంత జీవితానికి ఆయన ఉన్నారని చెప్పొచ్చు. ప్రశాంతంగా బయటికి ఎక్కడ పాలిటిక్స్ మీద కానీ మాట్లాడడం కానీ అంత యాక్టివ్గా కానీ లేరు. కానీ ఈసారి జనసేన టికెట్ నుంచి నేను గెలుస్తాను అని చెప్పి ఆయన డంకా బజాయిస్తున్నారు. అనకాపల్లికి బాగా సుపరిచితులు. ఈయనకి తోడుగా సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు కూడా ఈసారి సహాయం చేసే అవకాశం ఉంటుంది. ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు కాబట్టి పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుంది. ఇక కాకినాడ రూరల్ పంతం నానాజీ ఈసారి గెలుస్తారు ఖచ్చితంగా. కాకినాడ రూరల్ మీద పవన్ కళ్యాణ్ గారు చాలా ఫోకస్ పెట్టారు. అసలు ఆయనే అక్కడి నుంచి పోటీ చేస్తారు కాకినాడ నుంచి అని మొన్నటి వరకు అనుకున్నారు. కానీ ఆయన ఏదో పిఠాపురం వెళ్తున్నారని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో పంతం నానాజీ ఖచ్చితంగా ఇక్కడి నుంచి గెలిచి తీరుతారు అన్నది జనసేన ఖాతాలో ఒక విజయం ఇక్కడ నమోదైంది. ఇక రాజానగరం విషయానికి వస్తే బత్తుల బలరామకృష్ణ, ఈయన చాలా రోజులు పెట్టి అక్కడ వర్క్ చేస్తున్న కీన్ కంటెస్టే. అంత ఈజీగా ఆయన గెలుపైతే ఉండదు అని చెప్పి ఇక్కడ మన రిపోర్ట్ చెప్తుంది. తెనాలి నాదెండ్ల మనోహర్ గారు ఈసారి ఖచ్చితంగా అక్కడి నుంచి గెలుస్తారు. పొత్తు పార్టీలో భాగంగా నాదెండ్ల మనోహర్కి ఫస్ట్ లిస్టులోనే ఇవ్వడం జరిగింది. ఆయన అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈసారి ఆయన ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అయితే ఓవరాల్గా మన 100 నిడదవోలు 99 అయినాయి కదా. నిడదవోలు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు కందుల దుర్గేష్కి. సో కందుల దుర్గేష్ కూడా భీమవరం నుంచి నిడదవోలు నుంచి గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఓవరాల్గా మనం ఒకసారిగా ఇక్కడ పరిశీలిస్తే 99 నియోజకవర్గాల నుంచి ఒకటి కలుపుకుంటే 100 అవుతుంది. దీనికి సంబంధించి ఎలియన్స్లో విన్ అయ్యి అంటే పొత్తు పార్టీలు ఇప్పుడున్న ఈ 100 సీట్లలో గెలిచేవి 50 స్థానాల్లో గెలిచే అవకాశం అయితే ఉంటుంది. 175 స్థానాలకు కాదు, 100 స్థానాల్లో చేసిన సర్వే ఇది. అంటే మిగతా అభ్యర్థులు లేరు కాబట్టి, ప్రకటించలేదు కాబట్టి మిగతా స్థానాల్లో అది ఎవరు ఏంటి అన్నది అప్పుడు మళ్ళీ తర్వాత ఆ సర్వేను కూడా మనం ఒకసారి దాని మీద కూడా అనాలిసిస్ చేద్దాము. ఓకే, ఎలియన్స్లో భాగంగా బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో భాగంగా 100కి 50 సీట్లు గెలిచే అవకాశం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది ఈ రిపోర్ట్లో. ఇక లాస్ అయ్యి 12 స్థానాల్లో వీళ్ళు ఓడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నది ఇక్కడ రిపోర్టు. ఇక కీన్ కంటెస్ట్ విషయానికి వస్తే 37 స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. నిడదవోలు కలుపుకుంటే 38 స్థానాలు కీన్ కంటెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. 100 స్థానాల్లో ఏ రకంగా చూసుకున్నా ఈ 38లో ఒక 50% పోయినా 50-50 అనుకుందాం కీన్ కంటెస్ట్లో, ఎవరికి వన్ సైడే మనం ఇవ్వకపోయినా. ఇక్కడ మన అంకెల ప్రకారంగా మనం చూసుకుంటే సుమారు 18-19 నియోజకవర్గాలు దీనికి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది 50 నియోజకవర్గాలకి. అంటే
68, 69 నియోజకవర్గాలు, 68, 69 నియోజకవర్గాల్లో 100 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పొత్తు పార్టీలు గెలిచే అవకాశం ఉంది అన్నది ఈ రిపోర్టు సారాంశం. రైట్, ఇక నెక్స్ట్ జనసేన ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది, అందులో ఎవరు గెలపోతున్నారు, ఎక్కడ కీన్ కంటెస్ట్ ఉంది, ఎవరు లాస్ అవ్వబోతున్నారు, అది ఓసారి పరిశీలిద్దాం. నెల్లిమర్ల ముందే నేను ప్రస్తావించాను, లోకం నాగమాధవి క్లీన్ కంటెస్ట్గా ఇక్కడ పేర్కొంటున్నారు. నెల్లిమర్లలో మాధవి అంత ఈజీగా గెలలేరు, ఇంకా చాలా వర్క్ చేసుకోవాలి అన్నట్లుగా ఇక్కడ మనకు చెప్తున్నది. ఇక పాలకొండ ఎస్టీ నియోజకవర్గానికి సంబంధిస్తే ఆ ఎస్టీ నియోజకవర్గం అయితే జనసేనకి వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారట. నెక్స్ట్ లిస్ట్లో ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ అదే తీసుకుంటే రాంగ్ చాయిస్, అది ఓడిపోతుంది ఆ సీటు తీసుకుంటే మంచిది కాదు అని చెప్పి రైజ్ సర్వే ఇక్కడ మనకి చెప్తుంది. ఇక విశాఖపట్నం సౌత్ విషయానికి వస్తే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కీన్ కంటెస్ట్. మొన్నే ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్సీగా ఉన్న ఆయన అక్కడి నుంచి బయటికి రావడం జరిగింది. ఆయనకి కూడా మండల చైర్మన్ వేటు కూడా వేయడం జరిగింది. ఆయన విశాఖ సౌత్ నుంచి ఆయన బరిలోకి దిగితే నువ్వా నేనే అన్నట్లుగానే అక్కడ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఆ సీటు వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఉంది. ఇక పెందుర్తి విషయానికి వస్తే పంచకల్ల రమేష్ బాబు ఇక్కడి నుంచి గెలుస్తారు, జనసేన ఖాతాలో మరొక విజయం. ఇక యలమంచిల విషయానికి వస్తే సుందరపు విజయ్ కుమార్ కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది. వాడు వన్ సైడ్ అయితే ఉండే అవకాశం ఉండదు, చాలా గట్టి పోటీ ఉంటుంది. సుందరపు విజయ్ కుమార్కి చాలా కష్టపడి ఇక్కడ గెలాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి ఇక్కడ రిజల్ట్స్ చెప్తున్నాయి. ఇక అనకాపల్లి విషయానికి వస్తే కొనతాల రామకృష్ణ కూడా నేను ముందే ప్రస్తావించాను, అక్కడ కూడా కీన్ కంటెస్ట్, అంత ఈజీగా అక్కడ గెలుపు రాదు. ఇక రాజానగరం విషయానికి వస్తే బత్తుల బలరామకృష్ణ నేను ముందే ప్రస్తావించాను, అక్కడ కూడా కీన్ కంటెస్టే, అంత ఈజీగా అక్కడ లేని పరిస్థితి. మరి వీళ్ళందరూ కూడా ఏ రకంగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటారో, పోలింగ్ బూతులన్నింటినీ కూడా పటిష్టంగా వీళ్ళు క్యాడర్తో నింపుతారో, ఏ రకంగా ఓట్ బ్యాంక్ సంపాదించుకుంటారన్నది చాలా కీలకంగా ఈసారి జనసేనకి ఈ ఎన్నికల్లో చేయబోతున్న టాస్క్. ఇక పిఠాపురం విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి నేను ముందుగానే ప్రస్తావించాను, కాకినాడ అనుకున్నారు, భీమవరం అనుకున్నారు, కానీ పిఠాపురం అసెంబ్లీ బరిలో పవన్ కళ్యాణ్ ఈసారి పోటీకి దిగిపోతున్నారు. ఈసారి పోటీకి దిగితే అక్కడ ఉన్న సీనియర్ నాయకులు వర్మ కూడా పవన్ కళ్యాణ్ వస్తే నేను సపోర్ట్ చేస్తానని చెప్తున్నారు. వర్మకి ఇండిపెండెంట్గా గెలిచిన చరిత్ర ఉంది. ఇండిపెండెంట్గా ఒక అభ్యర్థి గెలడం అంటే తెలుగుదేశం పార్టీనో లేకపోతే కాంగ్రెస్నో వైఎస్ఆర్సీపీనో ఢీకొను గెలడం అంటే అంత ఈజీ కాదు. ఇండిపెండెంట్గానే గెలిచారు అంటే ఎంత సత్తా ఉందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద పెద్ద పార్టీల నుంచి నిలబడిన వాళ్ళే ఓడిపోయిన సంఘటనలు ఉన్న ఈ కాలంలో ఇండిపెండెంట్గా గెలిచిన బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఆయన పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే 1,00,000 ఓట్ల మెజారిటీతో నేను పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటాను అని చెప్పి ఆయన వరమే ప్రకటించడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి అడ్డు లేదు. మరొక కీలకమైన అంశం, ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోవడం, వైఎస్ఆర్సీపీలో ఆయన అఫీషియల్గా జాయిన్ అవుతుండడం, ఈయన పిఠాపురం నుంచి ఆయన ప్రాంతమే, పిఠాపురం ప్రాంతం కూడా ముద్రగడ పద్మనాభం గారి, ఈయన మీద బరిలోకి దిగిపోతున్నారు, ఈయన మీద పోటీకి దిగిపోతున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. అది కానీ జరిగితే అస్సలైన ఫైట్ అక్కడ ఉంటుంది. కానీ ముద్రగడ పద్మనాభం గారు రాజకీయ జీవితానికి చాలా సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రభావం పెద్దగా పడదు అని కొంతమంది అంటున్నారు. కాపు సామాజిక వర్గం ఓట్లు కొన్నన్నా చేలుతాయి ఆయన వల్ల అని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితితో ఈ కన్ఫ్యూజన్ అయితే ఆ నియోజకవర్గంలో ఉంది. అయినప్పటికీ కూడా 1,00,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిచే తీరుతారు అని చెప్పి అక్కడ స్థానికులు మాట్లాడే పరిస్థితి. ఇక్కడ కూడా వార్ వన్ సైడ్ అని చెప్పి ఆ రిజల్ట్ మనకు చూపిస్తున్నది. ఇక తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, ఈ రెండిట్లో ఏది తీసుకుంటే గెలిచే అవకాశం ఉంటుంది? ఉంగుటూరు తీసుకుంటే లాస్ అవుతారు, తాడేపల్లిగూడెం తీసుకుంటే పొత్తు పార్టీలు గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఎవరికి వస్తుంది ఇంకా తెలియదు. ఎందుకంటే గతంలో బీజేపీ ఇక్కడి నుంచి గెలిచింది కాబట్టి ఈసారి బీజేపీ కూడా 10 స్థానాలు ఇవ్వాలి కాబట్టి బీజేపీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు చాలా ఎక్కువ మంది. అలాగే తెలుగుదేశం పార్టీ అయితే ఇక్కడి నుంచి బరిలో లేదు, తెలుగుదేశం పార్టీ ఇక్కడి నుంచి పోటీ చేయబోవటం లేదు. అయితే జనసేన, బీజేపీ, జనసేనకు సంబంధించి బొలిశెట్టి శ్రీనివాసు మొదటి నుంచి కూడా ఉన్న అక్కడ సీనియర్ నాయకులు, మున్సిపల్ చైర్మన్ చేసిన గత చరిత్ర ఉంది తెలుగుదేశం పార్టీలోని. సో జనసేనలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, మొదటి నుంచి కూడా జనసేనకి సర్వీస్ చేసే వ్యక్తి. సో ఇలాంటి పరిస్థితుల్లో బొలిశెట్టి శ్రీనివాస్కి ఇస్తారా, బీజేపీకి ఇస్తారా? ఎవరికి ఇచ్చినా సరే ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఇది వదులుకొని జనసేన, బీజేపీ కానీ ఇది వదులుకుని ఉంగుటూరు కానీ
చాయిస్లో కానీ తీసుకుంటే అక్కడ ఓడిపోతారు అని చెప్పి మనం క్లియర్గా చెప్తున్నది. ఇక నిడదవోలు విషయానికి వస్తే కందుల దుర్గేష్, నేను ముందుగానే ప్రస్తావించాను, కీన్ విన్స్ మనకు చూపిస్తున్నాయి. ఇక్కడ కందుల దుర్గేష్ విషయంలో ఆయన ఖచ్చితంగా గెలిచి తీరుతారు అన్నది ఇక్కడ చూపిస్తున్న రిజల్ట్. ఇక రాజోల విషయానికి వస్తే వివి ప్రసాద్, ఈయన కూడా ఖచ్చితంగా గెలుస్తారు. జనసేన ఖాతాలో ఇవన్నీ కూడా గెలిచేవి. కీన్ కంటెస్ట్ విషయానికి వస్తే సుందరపు విజయ్ కుమారు, అలాగే పెందుర్తి కాదు, యలమంచిలి, అనకాపల్లి, రాజానగరం ఇక్కడ మనకి చూపిస్తున్నది. నెల్లిమర్లో ఒకటి చూపిస్తున్నది కీన్ కంటెస్ట్, కాకినాడ రూరల్ ఒకటి చూపిస్తున్నది. అయితే నిడదవోలు విషయానికి వచ్చేసరికల్లా ఖచ్చితంగా విన్ని చూపిస్తున్నది. రాజోలు కూడా ఖచ్చితంగా జనసేన అడ్డాయే కాబట్టి అక్కడి నుంచి ఈసారి వివి ప్రసాద్ గెలపోతున్నారు. కాకినాడ రూరల్ పంతల నానాజీ కూడా కీన్ కంటెస్ట్ అంత ఈజీగా గెలిచే ఛాన్స్ అయితే ఉండదు, కష్టపడితే ఇక్కడి నుంచి గెలుస్తారు. ఇక అమలాపురం పి గన్నవరానికి విషయానికి వస్తే ఇక్కడ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడి నుంచి ఎవరు బరిలో ఉంటారన్న చూడాల్సి ఉంది. ఇక నర్సాపురం విషయానికి వస్తే బొమ్మిడి నాయకర్, ఆయన కానీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పి ఇక్కడ రిజల్ట్స్ చెప్తున్నాయి. ఇక భీమవరం విషయానికి వస్తే పి ఆంజనేయులు కూడా ఖచ్చితంగా ఇక్కడి నుంచి గెలుస్తారు. భీమవరం గతంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఓటమి పాలైన ప్రాంతం. ఈసారి అక్కడి నుంచి ఆయన పోటీ చేస్తారనుకున్నారు, కానీ అక్కడి నుంచి ఆయన పోటీ చేసే ఛాన్స్ అయితే లేదు. ఆంజనేయులు గారు ఇస్తున్నారు, నేను అక్కడి నుంచి పోటీ చేసి గెలడం కంట వేరే అభ్యర్థిని పెట్టి గెలిపించుకుంటాను అని ఆయన చెప్తున్నారు. ఆయన పిఠాపురం వైపు చూస్తున్నట్లుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక భీమవరం ఆంజనేయులు ఖచ్చితంగా గెలుస్తారంటున్నారు. పోలవరం కానీ వీళ్ళు తీసుకుంటే, వీళ్ళకి ఇచ్చిన సీట్లలో భాగంగా పోలవరం తీసుకుంటే అది రాంగ్ చాయిస్ అవుతుంది, అక్కడి నుంచి ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది, అది తెలుగుదేశం అయితేనే బలంగా ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఇక్కడ సర్వే చెప్తున్నది. తెనాలి విషయానికి వస్తే నాదెండ్ల మనోహర్ కీన్ విన్స్, ఖచ్చితంగా ఆయన ఆలపాటి రాజా కూడా ఆయన బుజ్జగించినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆలపాటి రాజా అన్నది చాలా సీనియర్ నాయకులు, తెనాలిలో బాగా పట్టున్న వ్యక్తి, విన్నింగ్ క్యాండిడేట్. సో ఆయనకి ఈసారి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మరి జనసేనలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ గారికి ఆయన సొంత నియోజకవర్గంలో టికెట్ ఇవ్వలేని పరిస్థితి వస్తే చాలా వ్యతిరేకత వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశంలో చాలా కష్టాలు వస్తాయి. అందుకని చంద్రబాబు నాయుడు గారు రాజానే బుజ్జగించారు, ఆల్బర్ట్ రాజాని ఆయన ఒప్పించారు. ఆయన సపోర్ట్ ఈయనకి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి, జనసేన బలం కూడా ఉంటుంది కాబట్టి ఈసారి ఆయన ఖచ్చితంగా గెలిచే తీరుతారు అని ఇక్కడ స్పష్టంగా అవుతుంది. ఇక విజయవాడ వెస్ట్ విషయానికి వస్తే పోతిన మహేష్కి కానీ అక్కడ కానీ సీటు కానీ ఇస్తే కీన్ కంటెస్ట్, అది కూడా చాలా కష్టసాధ్యం. పోతిన మహేష్కి టికెట్ iస్తే నువ్వా నేనే అన్నట్లుగానే ఉంటుంది, చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనకి రిజల్ట్ చెప్తుంది. అవనగడ్డ అయితే జనసేన ఖాతాలో కలిసింది, అవనగడ్డలో ఖచ్చితంగా విజయాన్ని సాధించబోతున్నారు అని చెప్పి ఇక్కడ రిజల్ట్ స్పష్టం చేస్తున్నాయి. ఇక దర్శి విషయానికి వస్తే దర్శిలో జనసేన టికెట్ తీసుకుంటే ఓడుకుంది, ఇది ఇక్కడ క్లియర్గా ఇచ్చిన రిపోర్టు. ఇక తిరుపతి విషయానికి వస్తే కీన్ కంటెస్ట్, తిరుపతి కూడా మెగా ఫ్యామిలీకి సొంత ఊరు లాంటిదే. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన సొంత ఊరు పాలకొల్లులో ఆయన పోటీ చేసినా ఓడిపోయారు. కానీ తిరుపతి ప్రజలు, టెంపుల్ సిటీ ప్రజలు చిరంజీవిని ఆదరించారు, ఆ రోజు విజయాన్ని అందించారు. సో అదే ఇక్కడ రిపీట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్నిసార్లు తిరుపతి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచనలు చేశారట. కానీ ఈస్ట్ వెస్ట్లో అయితే ఈయన ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా చిత్తూరు జిల్లా వెళ్ళి అక్కడ ప్రచారం చేసుకుంటూ ఇబ్బందులు పడే కంట తూర్పుగోదావరి జిల్లాలో మంగళగిరికి అతి చేరువుగా ఉన్న ప్రాంతాలు ఈస్ట్ వెస్ట్ కానీ కొల్లగొడితే ఖచ్చితంగా ఈసారి అధికారం వస్తుంది అని చెప్పి ఆలోచనలో భాగంగా ఆచితూచి పలుమార్లు అందులో ఉన్న పాజిటివ్లు నెగిటివ్లు వీళ్ళందరూ క్రోడీకరించుకుని ఫైనల్గా ఆయన ఈస్ట్ వెస్ట్లో పోటీకి ఆయన సిద్ధపడుతున్నారు. అందుకనే తిరుపతి జనసేన ఖాతాలోకి వస్తున్నప్పటికీ కూడా ఆయన అయితే అక్కడ బరిలో ఉండట్లేదు. తిరుపతి అభ్యర్థి విషయంలో కూడా కీన్ కంటెస్టే, అంత ఈజీగా గెలిచే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇక అనంతపురం అర్బన్ విషయానికి వస్తే అక్కడ జనసేన టికెట్ తీసుకున్నా ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే రాయలసీమ ప్రాంతాల్లో జనసేన కొన్ని ప్రాంతాల వరకే పరిమితంగానే అంత పట్టున్న క్యాడర్ లేదు, అంత బలమైన క్యాడర్ లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి అక్కడ మంచి పట్టున్న ప్రాంతాలు, వాళ్ళ కంచుకోటలు. సో అలాంటి ప్రాంతాల్లో ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం జనసేనకి వస్తుంది అనుకోవడం మాత్రం కష్టం. కాబట్టి క్లియర్గా ఇక్కడ రిపోర్ట్స్ చెప్తున్నాయి, అనంతపురం అర్బన్ లాస్ అయిపోతున్నారు జనసేన టికెట్ తీసుకుంటే. రైల్వే కోడూరు విషయంలో కూడా అదే పరిస్థితి. రైల్వే కోడూరులో కూడా గెలిచే అవకాశం అయితే లేదు, వైఎస్ఆర్సీపీకే ఆ టికెట్లు వెళ్తున్నాయి. ఇది ఇక్కడ జనసేనకి సంబంధించి
23 సంబంధించి. అయితే నేను ముందుగా ప్రస్తావించిన వీళ్ళు 23, 24 దాంట్లో వీళ్ళు పోటీ చేయట్లేదు. 21 స్థానాలకే ఇక్కడ పరిమితం అయ్యారు. ఇందులో 2 స్థానాలు జనసేన లిస్టులో రాసినప్పటికీ కూడా ఇవి 2 బీజేపీకి వెళ్ళబోతున్నాయి పొత్తులో భాగంగా. అంటే 21 స్థానాల్లో మాత్రమే వీళ్ళు పోటీ చేయనున్నారు. సో అవి ఏం తీసుకుంటారు ఏంటున్నాయన్నది. మరి లాస్ అయ్యేవన్నీ కూడా బీజేపీకి ఇచ్చి జనసేన తన పవర్ పెంచుకుంటుందా? ఓడిపోయే నియోజకవర్గాలని 2 బీజేపీకి ఇస్తుందా? లేదా బీజేపీ వీళ్ళు గెలిచే స్థానాలను అడుగుతుందా? ఇది కూడా చాలా కీలకమైన పరిణామం. ఇక బీజేపీ ఏ స్థానాలు తీసుకుంటుంది? వీళ్ళు తీసుకునే 10 స్థానాలకు సంబంధించి 6 మాత్రమే ఇప్పటి వరకు కూడా ఒక కొలిక్కి వచ్చినాయి. మిగతా 4 స్థానాలు ఒకటి చంద్రబాబు నాయుడు గారు వదులుకోవాల్సి వస్తుంది, మిగతాది జనసేన 3 స్థానాలు వదులుకోవస్తుంది. అది ఏంటన్నది మనకి మరికొన్ని గంటల్లోనే వచ్చే అవకాశం ఉంటుంది. ముందుగా ఇప్పుడున్న 6 స్థానాలు ఏంటేంటి ఓసారి చెక్ చేద్దాం. విశాఖపట్నం నార్త్ విష్ణుకుమార్ రాజు 2014లో బీజేపీ తరపు నుంచి ఆయన విజయాన్ని సాధించారు. 2019లో త్రిముఖ పోటీలో ఆయన లాస్ అయ్యారు. ఈసారి కూడా నువ్వా నేనా అన్నట్లుగానే అక్కడ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ నార్త్ నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నుంచి 2019లో ఆయన విజయం సాధించాడు. అయితే వైఎస్ఆర్సీపీ కూడా చాలా గట్టి పోటీ ఇక్కడి నుంచి ఇచ్చింది. అంత ఈజీగా గంటా శ్రీనివాసరావు గారు గెలలేదు. చాలా గట్టి పోటీ వైఎస్ఆర్సీపీ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి అలాగే బీజేపీకి ఒకవేళ టికెట్ అక్కడే తీసుకుంటారు. వీళ్ళ దగ్గర ఛాన్స్ లేదు కాబట్టి గెలిచిన స్థానాలు ఏవి కూడా వదులుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఉంటే కమ్యూనిటీ కూడా ఒకే కమ్యూనిటీ మీద నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుంది. ఆ రకంగా కీన్ కంటెస్ట్ అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక కైకిలూరు విషయానికి వస్తే కామినేని శ్రీనివాసరావు కూడా కీన్ విన్స్. కామినేని శ్రీనివాసరావు 2014లో మంత్రికం చేసిన ఆయన ఖచ్చితంగా ఈసారి బీజేపీ నుంచి ఆయన టికెట్ తీసుకోబోతున్నారు, ఆయన గెలుస్తారు అని చెప్పి క్లారిటీ వస్తుంది. ఇక గుంటూరు వెస్ట్ కీన్ విన్స్ ఎవరికి ఇస్తారు ఆ స్థానం అన్నది ఇప్పుడు చాలా ఉత్కంఠభరితంగా మారుతున్న అంశం. అది బీజేపీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా అంత బలమైన వ్యక్తి ఇక్కడ లేరు. సో గతంలో ఉన్న ఒక సీనియర్ నాయకుడినే ఈసారి ఇక్కడ బరిలోకి దింపపోతున్నారు. అది కీన్ విన్స్ అని చెప్పకనే చెప్తుంది. మరి ఆ వ్యక్తి ఎవరు? అందరికీ సుపరిచితమైన వ్యక్తి అని చెప్పి ఎక్కువగా వాయిస్ వస్తున్నది. గతంలో ఎంపీగా పోటీ చేసిన ఆయన, అలాగే ఎమ్మెల్యే కూడా పోటీ చేసిన ఆయన, అందరికీ సుపరిచితులు, ఒక పెద్ద క్యాడర్ ఉన్న వ్యక్తి. సో ఆయనకి ఈ సీటు ఇవ్వబోతున్నారు. అది కానీ ప్రకటిస్తే కీన్ విన్స్. ఇందులో మనకి చూస్తే 2 కీన్ విన్స్ అని చూపిస్తున్నాయి. మూడోది కూడా వరదాపురం సూరికి కూడా ఇక్కడ కీన్ కంటెస్ట్ అని చూపిస్తున్నది. కీన్ విన్స్ అయితే ఈ 2 మాత్రమే చూపిస్తున్నది. మరి ఇది అనుకున్నట్లుగానే ఆ సీనియర్ నాయకులకు కానీ ఇస్తే ఈజీగా విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గుంటూరు వెస్ట్ విషయానికి వస్తే ఇక శ్రీకాళహస్తి విషయానికి వస్తే లాస్ బీజేపీ శ్రీకాళహస్తి ఏంటంటే హిందుత్వం అనే నినాదం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి బీజేపీ ఇలాంటి టెంపుల్ సిటీ ఉన్న ఆ ప్రాంతంలో ఎక్కువగా వీళ్ళు సీట్లు ఆశిస్తుంటారు. అది ఓట్ బ్యాంక్ అని. కానీ ఇక్కడైతే లాస్ చూపిస్తున్నారు. ఇక్కడ అంత గెలిచే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇక ధర్మవరం కూడా వీళ్ళు తీసుకునే అవసరం ఉంది. వరదాపురం సూరి కీన్ కంటెస్ట్ అంత ఈజీగా ఉండదు. ధర్మవరం వీళ్ళు స్థానం బీజేపీ స్థానం పొత్తు పార్టీలో బాగా. ఇంక జమ్మలమడుగు విషయానికి వస్తే లాస్. జమ్మలమడుగులో కూడా ఓడిపోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎవరెవరు ఏ ప్రాంతాల్లో ఏ రకంగా ఉండబోతున్నారు ఓవరాల్గా మనం చూసుకుంటే నేను ముందుగా ప్రస్తావించినట్లుగా ఇక్కడ 50 ఈ క్లీన్ కంటెస్ట్లో 37 నుంచి ఒక 18 తీసుకున్న 85 నుంచి 88 స్థానాలు 65 నుంచి 68 స్థానాలు తీసుకుంటే గెలిచే అవకాశం అయితే ఇప్పుడు వరకు ఉన్న రిజల్ట్స్ చూపిస్తున్నది. మరి దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి? మరి ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలోని అలాగే అఫీషియల్గా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అసలు యుద్ధం మొదలవుతుంది. ఈ యుద్ధంలో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి పట్టు సాధిస్తారు, ఎలాంటి పరిస్థితి